హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. ఈరోజైతే సంక్రాంతి పండుగ అయితే అయిపోయిందండి. మా ఇంట్లో పెద్దలందరూ వచ్చారు. పెద్దలకి అన్నీ పెట్టుకున్నాను. కొత్త బట్టలు, పిండి వంటలు అన్నీ వాళ్ళకి ఇష్టమైనవన్నీ పెట్టుకోను. కొన్ని మాటలు ఏంటంటే, మా అత్తగారు చేసిన విధంగానే నేను ఇప్పటికీ అలాగే చేసుకుంటాను. ఒక నెల రోజుల ముందే సంక్రాంతి వస్తుందంటే కొత్త ఇంటికి సున్నాలు అవి వేసుకోవాలి అని చెప్పేవారు. అప్పుడైతే అలా వేసేవారు. ఇప్పుడైతే రంగులు వచ్చినాయి కదా, వేయడానికైతే అవ్వదు. ఇల్లు అయితే క్లీన్ చేసుకోవడం, అప్పుడు సామాన్లు తోముకోవడం, బల్ల మీద సామాన్లు, చాలా పని ఉండేది. నెల 2 నెలలు అలా కాకుండా ఇంక ఇప్పుడు ఏదో క్లీన్ చేసుకోవడం, ఉన్న మట్టికి శుభ్రంగా చేసుకోవడం, చుట్టాలందరినీ పిలుచుకోవడం. మా ఇంట్లో మేము 5గురు, మా ఆయన వాళ్ళ 5గురు అన్నదమ్ములు, ఒక చెల్లెలు, ఇలాగా ఇంటి నిండా అందరూ జనాలు ఉండేవారు. అందరం వచ్చేవాళ్ళము. వాళ్ళు పూర్వకాలంలో పెద్ద పెద్ద గుండెగలు, గంగళ్ళాలు ఉండేవి కదా, వాటి నిండా అరిసెలు, సున్నుండలు, అవన్నీ పూతరేకులు, రకరకాల పిండి వంటలు చేసేవారు. చేసి చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ పంచిపెట్టేవారు. ఆ రోజు కానీ ఆ పండుగ నెల రోజులు ఎవరైనా ఇంటికి వస్తే ఏది లేదు అనకుండా దానం చేస్తూ ఉండేవారు. బట్టలు కానీ, డబ్బులు కానీ. ఆ రోజుల్లో ధాన్యము, బియ్యము ఇవన్నీ ఇచ్చేవారు అన్నమాట. ఇప్పుడు కూడా అలాగే ఇచ్చుకుంటేనే మనకు మంచిది. ఇలాగే కొత్త సంవత్సరం అంటే సంక్రాంతి వచ్చేటప్పటికి కొత్త పంట మనకి చేతికి వస్తుంది. మనకి ఇప్పుడు ఆంధ్రాలో చెరుకు పండుతుంది. చెరుకు, బెల్లము, కొత్త ధాన్యము ఇవన్నీ వస్తాయి కదా సంక్రాంతి రోజున. ఇవన్నీ భోగి పిడికలు ఇవన్నీ వేసి, నిన్న భోగి రోజు మంటేస్తారు కదా, కొత్త కుండ తీసుకొచ్చి బయట పొయ్యి పెట్టి, కట్టెల పొయ్య, దాని మీద పాలు పొంగిచ్చేవారు. ఈ కొత్త బియ్యంతో బెల్లము, పాలు వేసి పొంగించి పరమాన్నం చేసి ముందు సూర్యదేవుడికి ఎదురుగా చూసి తర్వాత మనం పెద్దలకి వీళ్ళందరికీ పెట్టుకునేవాళ్ళం. మామూలుగా అయితే పొద్దున్నే లక్ష్మీదేవి పూజ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ పెద్దలకి చేసుకుంటాం అన్నమాట. వాళ్ళకి ఇష్టమైన పదార్థాలన్నీ పెట్టి, బట్టలు అందరికీ ఇంట్లో ఇళ్ళపాతికి బట్టలు తీసేవారు. కోడళ్ళకి, కొడుకులకి, మనవలకి అవన్నీ పూజ దగ్గర పెట్టమనేవారు. పెట్టి వండినవన్నీ పేరు పేరున అక్కడ పెట్టి దండం పెట్టుకునేవారు. అందరినీ తలుసుకునేవారు. మా అత్తగారు కూడా ఉండేవారు. మేము పూజ అంతా అయిపోయిన తర్వాత వండినవన్నీ మళ్ళీ మేమే తినాలి కదా, అందరం తినేవాళ్ళం. చాలా సందడిగా ఉండేది ఇల్లంతా. ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ 3-4ంటికి కొత్త బట్టలు ఉన్నాయి కదా, అన్నీ మాకు ఎవరి వాళ్ళకి ఇచ్చేసేవారు. మేమేమో ఆడవాళ్ళం అందరం చీరలు కట్టుకునేవాళ్ళమి, మగవాళ్ళందరూ లుంగీ పంచలు, కండువాళ్ళు. చిన్నపిల్లలు ఎవరి బట్టలు వాళ్ళు వేసుకునేవారు. అలా అయ్యేది మాకు సంక్రాంతి. చాలా సందడిగా ఇరుగు పొరుగు పిలిస్తే వెళ్ళడం, సాయంత్రం గుడులకి వెళ్ళడం ఇవన్నీ ఉండేవి. మళ్ళీ 2 రోజుల తర్వాత ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడం. సంక్రాంతి అంటే ఇది, ఈ వేడుక పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారంటే, ఎప్పుడూ కలవకపోయినా అందరూ కలిసి కూడి సంక్రాంతికి మాత్రం అందరూ వచ్చి పెద్దలకి దండం పెట్టుకోవాలి, అందరూ కలిసి ఉండాలని. సంవత్సరానికి ఒక్కసారైనా అందరూ బాగా కలవాలి, అందరూ ఐకమత్యంగా ఉండాలి అని చెప్పేవారు. ఎప్పుడు ఏ పండుగకి ఎవరు రాకపోయినా సంక్రాంతికి మాత్రం అందరూ ఎంత దూరం నుంచి అయినా వచ్చేస్తారు ఇక్కడికి. ఆంధ్రాకి సంక్రాంతి అంటే బాగా వస్తారు. ఇక్కడ మగ పిల్లలైతే కోడి పందాలు ఇవన్నీ ఉంటాయి కదా, బయటికి వెళ్ళిపోతారు. తర్వాత అవన్నీ చూసుకొని, మాకు పచ్చటి పొలాలు ఉంటాయి, కాలువ గట్లు, చేలగల్ల గట్లు ఇవన్నీ తిరుక్కొని పిల్లలు మామిడి చెట్లు అవి ఎక్కి, కొబ్బరి చెట్లు అవన్నీ బాగా దొరుకుతాయి. తేగలు, ఈ టైంలో తేగలు అవి బాగా వస్తాయి. కొబ్బరి బొండాలు అవన్నీ మాకు బాగా దొరుకుతాయి. ఇక్కడ చాలా రకాల స్వీట్స్ అవి కూడా చేస్తారు, ఆంధ్ర పిండి వంటలు. అవన్నీ ఎవరికి నచ్చిన వాళ్ళు తెచ్చేసుకోవడం, శుభ్రంగా తినడం, మళ్ళీ ఊర్లకు కూడా ఇచ్చేవారు మాకు. మా అత్తగారు చేసిన పద్ధతి ఏంటో మేము అదే ఫాలో అవుతున్నాము. తర్వాత జనరేషన్ ఎలా ఉందో వాళ్ళ ఇష్టం. మా పెద్దవాళ్ళకి నేనైతే పూజ అయితే చేశానండి. అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. బాయ్ అండి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను.